రాష్ట్రంలో భవన ఇతర నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ జనార్దన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన భవన నిర్మాణ రంగ కార్మికులకు లేబర్ కార్డులను వెంటనే అందించాలని, సంక్షేమ పథకాలను మెరుగుపరచాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ జనార్దన్ ప్రధాన కార్యదర్శి గంట నాగయ్యలు కోరారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావిలో ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నల్గొండ పట్టణ ముఖ్యుల జనరల్ బాడీ సమావేశం బుట్టి సైదులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ జనార్దన్, ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట నాగయ్యలు పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని, వారికి సంక్షేమ బోర్డు ద్వారా అందించాల్సిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన పథకాలను కనీసం ₹1,00,000 పెంచాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం కల్పించి వారి పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే పూర్తిగా భరించాలని కోరారు. సాధారణ మరణానికి 5 లక్షలు, ప్రమాద మరణాలకు 10 లక్షల వరకు సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక అడ్డాల వద్ద అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. వారికి హెల్త్ కార్డులు, పింఛన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా కార్మికులకు ప్రసూతి సమయంలో ప్రభుత్వమే 150 రోజుల వరకు రోజువారీ కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు కేటాయించిన ₹6,000 కోట్ల వెంటనే విడుదల చేయాలని, 11 రకాల సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొంగరాల నరసింహ, బొమ్మిడి నగేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వల్కి శంకర్, తాలూకా వెంకన్న, గోలి మల్లయ్య, చింతపల్లి శ్రీను, గోలి ఆండాలు, తాలూకా సత్తమ్మ, గాదరి ప్రేమలత, కలమ్మ, చింతపల్లి సాయమ్మ, నీరుడు ఎల్లమ్మ, పెరిక ఎల్లమ్మ, దోనాల ప్రభాకర్ రెడ్డి, నరసింహ, చిలుకూరు ముత్తయ్య, యశోద, కనకమ్మ, గోలి నందు, చింతపల్లి రాము, యశోద, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని కానీ ప్రజలను కానీ వదిలేస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులు రోజువారీ పనిచేస్తున్నటువంటి క్రమంలో అనేక ప్రమాదాలకు గురైతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ ప్రమాదాలకు గురైనటువంటి కార్మికులకు రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా కానీ, సదుపాయాలు కానీ, సౌకర్యాలు కానీ, ఇంకోటి కానీ వీటిని అమలు చేయడంలో కానీ ముందుకు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. మన సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ముందుకు సాగినప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కరించుకుంటామని మనం గమనంలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. నాటి 11 సంక్షేమ పథకాలు నేటి వరకు కొనసాగుతున్నాయి. వాళ్ళకి ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించింది, బెనిఫిట్స్కి సంబంధించింది పెంచడం ఒక పరిస్థితితో కార్మికులకు చివరి వరకు వాళ్ళకి అందలేని ఒక పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా ఒక భవన నిర్మాణ కార్మికుడు చనిపోతే యాక్సిడెంటల్గా వాళ్ళకి ₹6,30,000 మాత్రమే ఇస్తున్నారు. దాన్ని ₹10 లక్షల పెంచాలని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. సహజ మరణాన్ని కూడా 2 లక్షలు, 5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెళ్లిళ్ళకు కానీ, డెలివరీలకు కానీ ₹1,00,000 కూడా